యజ్ఞం చేశాడు. అతనిని స్వయంగా పాండురాజు కూడా జయించలేకపోయాడు. అట్టి సౌవీర దేశాధిపతిని అర్జునుడు యుద్ధంలో సంహరించాడు. అంతేకాదు, భీమసేనుని సహాయంతో పూర్వ దిక్కును, ఎవరి సహాయం లేకుండా దక్షిణ దిక్కును జయించాడు. ఇతర రాజుల ధన సంపదలన్నీ కౌరవ రాజ్యానికి రాసాగాయి. వారి రాజ్యం బాగా వృద్ధి చెందింది. దేశ దేశాలలో పాండవులు ప్రసిద్ధులయ్యారు. అందరూ వారి వైపు ఆకర్షితులు అవసాగారు. ఇదంతా చూసి విని ఒక్కసారిగా ధృతరాష్ట్రుని మనస్సు మారిపోయింది. దురాలోచనలు మెండైన కారణంగా అతనికి మిక్కిలి విచారం కలగసాగింది. బాధ బాగా పెరిగిపోవడంతో తనకు నమ్మకమైన రాజనీతి విశారదుడైన కణికుని పిలిపించాడు. అతనితో, కణికుడా, రోజురోజుకు పాండవులు వృద్ధి పొందుతున్నారు. నాకు చాలా అసూయగా ఉంది. వారితో పొత్తు పెట్టుకోనా, విరోధం పెట్టుకోనా? నీవు నిశ్చయం చెప్పు, నేను నీ మాట వింటాను అని అడిగాడు. కణికుడు ఇలా అన్నాడు, రాజా,